పాలకుడు ఎటువంటి వాడు అవుతే ప్రజలు అటువంటి వాళ్ళు అవుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎదవల్ని తీసుకొని వచ్చి స్వతంత్రం వచ్చిన వెంటనే మనల్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు? ఈ ధర్మం ఏమిటో తెలియదు, ఈ దేశం ఏమిటో తెలియదు, ఈ దేశం యొక్క గొప్పతనం ఏమిటో తెలియదు, ధర్మంలో ఉండే ధర్మ సూక్ష్మాలు తెలియవు. అటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి మనం కాదులే, బ్రిటిష్ వాడు కూర్చోబెడుతుంది. వాడు పోనీ మనం రాజ్యాంగం రాసుకున్నాం, రాజ్యాంగం ఇట్స్ ఎ కాపీ పేస్ట్. నీదనేటటువంటి రాజ్యాంగం అది. 4 దేశాలని నీ సంస్కృతికి సంబంధించి, నీ దేశానికి సంబంధించి, ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, ఇక్కడున్న ఆధ్యాత్మిక విధానాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆచార విధానాలు, వీటిలన్నిటికీ సంబంధించి నువ్వు ఏనాడైనా ఆలోచించి రాజ్యాంగాన్ని తయారు చేసావా?